जय गुरुदेव। प्यारे बच्चों, अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलते हैं। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। ఏమర్థమైంది మీకు? చూడండి, అనేక స్థానం से बहने वाले सभी నదియాँ ఎన్నో ప్రాంతాల నుంచి ప్రవహించే అన్ని నదులు కూడా अंत में समुद्र में ही मिलती हैं। చివర్లో సముద్రంలోనే కలుస్తాయి। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। ఇదే రకంగా ఎటువంటి మతంలో పుట్టిన మనుషులైనా సరే చివరికి పరమాత్ముడి దగ్గరికి తప్పకుండా చేరతారు। अनेक स्थानों से बहने वाले सभी नदियाँ अंत में समुद्र में ही मिलती हैं। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। ఏ మతం కూడా చిన్నది కాదు, పెద్దది కాదు। मानव जाति एक है, मानव धर्म एक है। మానవ జాతి అంతా ఒకటే, అందరి ధర్మం కూడా ఒకటే, అందరి మతం కూడా ఒకటే। అదేంటి? మానవ మతం। ठीक है। మరి ఈ మాటలు ఎవరు చెప్పారో తెలుసా మీకు? कौन है ये? पहचान लिया कि नहीं? देख लीजिए, ये कौन है? एवरग्रीन इंडियन सुपर हीरो ఎవరైనా స్వామి వివేకానంద గారు। మరి ఈయన చెప్పిన మాటలు ఎంత బాగున్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి। ఠీక్ హై। ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, విన్నారు కదా? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి। నదియాँ किसमें विलीन होती है? हाँ, समुंदर में। इसमें किसको एक बताया गया है? ఎవరిని అంతా ఒకటే అని చెప్పాం, సభీకో ఏక్ बताया गया है। ఇప్పుడు మానవ జాతి ఏక్ है, इस पर अपने विचार बताइए। మానవ జాతి అంతా ఒకటే, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి। చూడండి, మీకు చక్కగా ఒక పాట వినిపిస్తా। నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా హోయ్ హోయ్ నా సామిరంగా, బ్రతకాలందరూ దేశం కోసమే, దేశమంటేను మట్టిగా దోయ్ మనుషులే, స్వార్థము వంచన లేనిదే పుణ్యము, త్యాగము రాగము మిళితమే ధన్యము, హోయ్ హోయ్ నా సామిరంగా, హోయ్ హోయ్ నా సామిరంగా। నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా హోయ్ హోయ్ నా అన్నప్పుడు విన్న పాట ఇది। మళ్ళీ ఇంకోసారి మనం పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం। అసలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది మనకి 10वीं कक्षा वालों के लिए तीसरा पाठ क्या है? हम भारतवासी। ये हम भारतवासी का कवि कौन है? आरपी निशंक जी हैं। यह गय कविता है। अब हम आरपी निशंक जी के बारे में जान लेंगे। देख लीजिए, कवि रमेश पोखरियाल निशंक माने आरपी निशंक, इनके बारे में हम ऐसा जान लेंगे। ये एक भारतीय राजनीतिज्ञ तथा वर्तमान केंद्रीय मानव संसाधन विकास मंत्री, భారత్ సర్కార్। ఇప్పుడు మరి ఈయన మంచి రాజనీతిజ్ఞుడు, ఇప్పుడు కేంద్రీయ మానవ వనరుల శాఖకి మంత్రిగా చేస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు, భారత్ సర్కార్। విశిష్ట హిందీ కవి, ఈయన చాలా గొప్ప హిందీ కవి, ఉన్నత స్థానంలో ఉన్న हिंदी कवि। यह कविता इनकी मातृभूमि के लिए
సంగ్రహ సే లీ గయి హై. మరి ఈ కవిత ఈయన మాతృభూమికి ఎలియే అని కొన్ని కవితలు రాసిన ఒక కవితా సంగ్రహం నుంచి తీసుకోబడింది. ఉన్కి రచనాओं का ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి హై. చూడండి, ఆయన రచనల్లో ముఖ్యంగా ఏముంటుందో తెలుసా? ముఖ్య విషయం దేశభక్తి. ఎటువంటి దేశభక్తి కవితలు రాసి ప్రేరణ కలిగించారో ఎంతమందికి ఈయన. ఠీక్ హై. ఇంకా చర్చిత కావ్య రచనాయి. ఈయన రాసిన వాటిల్లో మరి బాగా ప్రముఖమైనవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను, వినండి. సమర్పణ, నవాంకుర్, ముझे విధాతా బన్నా హై, तुम भी मेरे साथ चलो, जीवन पद में कोई मुश्किल नहीं ఆది చర్చిత కావ్య రచనాయే. మరి మనం ఇప్పుడు ఇక ఈ గేయ కవితలోకి వెళ్ళిపోదాము. प्यारे बच्चों, आज हम भारतवासी कविता को जानेंगे. इसका कवि कौन है? श्री आर.के. निशंक. हाँ, अब हम विषय प्रवेश करेंगे. भारत प्राचीन देश है. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. सचवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन बनाना चाहता है. हाँ, अनजान शब्दों के नीचे रेखांकित कीजिए उनके अर्थ और व्याकरण में हम जान लेंगे. हाँ, చూడండి, భారత ప్రాచీన దేశం है. ఎప్పటి నుంచో అనుకున్నాం భారతదేశం ప్రాచీన దేశం. అవును, మన దేశం పురాతన దేశం. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. మరి ఈ దేశం సభ్యత సంస్కరణలు ప్రపంచంలో ఉన్న వాళ్ళ మనసుల్ని కొల్లగొడుతున్నాయి. అంటే ఎవరికైనా సరే మన సభ్యత సంస్కృతి చూస్తే ఏ దేశం వాళ్ళైనా సరే ఇష్టపడి తీరాల్సిందే. सच्चवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. అంటే ఏంటి చూడండి, ఈ భారతదేశం ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళతో ఉందంట. ఎటువంటి గొప్ప లక్షణాలు చూడండి. మీకు ఈ కవిత ప్రారంభం వినగానే ఏం గుర్తొస్తుందరా? नबी कक्षा में जो पाठ है, जिस देश में गंगा बहती है, शैलेंद्र कुमार जी का कविता जरूर आ जाती है. उसमें क्या बताने, भारतीयों के गुण क्या क्या है? फोटो पे सच्चाई रहती है, दिल में सफाई रहती है. हम उसके देश में केवासी है जिस देश में गंगा बहती है. అట్లా అంటే ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఆ పాఠంలో చెప్పారు. దానికి కంటిన్యూషన్ ఇదిగా మనం భావించుకుందాం. అప్పుడు చాలా ఈజీగా వస్తుంది. నేను చాలా ఇంట్రెస్ట్గా చదివాను కదా నెట్ క్లాస్ రాలేస్తాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమని చెప్తున్నారు? భారతదేశంలో ఎటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారంటే సత్యవాన్. ఒకటి సత్యవాన్ అంటే సత్యవంతంగా ఉంటారు. సెకండ్ వన్ ఏంటి? అహింసావాది అంటే వాళ్ళ నరాల్లో కూడా అహింస అలా ఉండిపోయింది. అంటే కావాలని కూడా ఎవరికి మన భారతీయులు హాని చేయలేదు. మరి థర్డ్ వన్ సంత సూఫియో అంటే సాధు సజ్జనులు ఎక్కువ మన భారతదేశంలో. ఎప్పుడైతే సాఫ్ట్గా ఉండే మెంటాలిటీ ఉంటుందో అప్పుడు అందరు సాఫ్ట్ క్యారెక్టర్స్. ఓకేనా? ఓకే. కర్తవ్యనిష్ఠ. ఇంకేంటి? కర్తవ్యనిష్ఠ. కర్తవ్యాన్ని పరిపాలించే వాళ్ళు, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కర్తవ్యాన్ని పరిపాలించే వాళ్ళు. ధర్మనిష్ఠ, అలాగే ధర్మం తప్పకుండా జీవితాన్ని నడిపేవాళ్ళు. ఇంకా ఆరు దేశభక్తులకి. ఇంకా ఏంటి? దేశభక్తులు. కింద సంవత్సరం పాఠంలో ఏం చెప్పుకున్నారు? మన క్వాలిటీస్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది మనకి ఈ పాఠంలో చెప్పారు. చూడండి, దేశభక్తులకి పావన భూమి భారతదేశం. అటువంటి పవిత్రమైన భూమి మన भारत देश. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर
विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन बनाना चाहता है। ఇంకా ఏంటి ఇవాళ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, నరాల్లోని ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, ఈ గుణాలన్నీ ఉన్నాయి, కాబట్టి ఇటువంటి వాళ్ళు పుట్టారు ఇక్కడ అని చెప్పుకుంటున్నాం కదా. ఇది ఎలా అంటే పుట్టినప్పటి నుంచి ఉంది మనకి వచ్చవి చిన్న పిల్లలు కూడా అంతే కదా. చిన్నప్పుడు ఏ మంచి బుద్ధులు ఉంటాయో, ఏ గొప్ప లక్షణాలు ఉంటాయో పెరిగే కొద్దీ వాళ్ళతో పాటు అవి కూడా పెరుగుతుంటాయి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇంకా ఏంటి बच्चा भी इनके मान पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन बनाना चाहता है. అట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి శుభ లక్షణాలతో ఎదిగిన పిల్లలు ఏమనుకుంటారు, ప్రపంచ శాంతి అలాగే విశ్వబంధుత్వం అంటే ప్రపంచంలో వాళ్ళందరూ మన బంధువులే అని అనుకుని అలా దునియాకు పావనంగా बनाना चाहता है. इतना ప్రపంచాన్ని ఒక పవిత్రమైన ప్లేస్, ఒక స్వర్గంగా, ఒక పవిత్రమైన భూమిగా ప్రపంచం మొత్తాన్ని కూడా మనం తయారు తీసుకో మార్చేస్తారట. చూడండి అలా గాలి వస్తుంది, ఆ పక్కన రోడ్డు పక్కన సువాసన పూలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, ఆ గాలి పీలుస్తుంటే మనకు చాలా చుట్టుపక్కల మొత్తం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే వస్తుంది. ఇదే విధంగా భారతదేశంలోని పూల తోటలో ఈ పూలు సత్య, అహింస, త్యాగ, సమర్పణ ఇటువంటి గుణాలని వెలువెత్తించాయనుకోండి, ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మొత్తం కూడా అలాగే పడిపోతుంది కదా. మరి దీని గురించి ఎంత బాగా రాశారో ఇప్పుడు మనం ఒకసారి చదువుతున్నాం. చూడండి, దీనికి ముందు నేను చిన్నప్పుడు ఒక పాట విన్నా, చాలా ఇష్టంగా ఉండేది. అదేంటో తెలుసా, కొన్ని నేను చెప్తా. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిదంగా నా సామిదంగా. ఇంకా ఒక 4 లైన్లు అనుకుంటుంది, బాగుంటుంది కదా. బతకాలందరూ దేశం కోసము, దేశం అంటేను మట్టి కాదు మనుషులు, స్వతము వంచన లేనిదే జీవితం, ఇది నవ భారతం. ఓయ్ సామిరంగా, ఓయ్ సామిరంగా. చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను మాట. ఇందులో పదాలు అటు ఇటు అయినప్పటికీ కూడా మనకి ఏం తెలుస్తుంది, మన భారతదేశం ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు చెప్పండి. ఎవరికి వాళ్ళు కూడా అంత గర్వంగా చెప్పుకోగలిగినటువంటి గొప్ప దేశం. ఇప్పుడు ఈ కవిత ద్వారా మనకి ఏం చెప్తున్నారు అనేది తెలుస్తుంది. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे. नफरत का हम तोड़ कुहासा अमृत रस बरसाएंगे, अमृत रस बरसाएंगे. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. उलझन में उलझे लोगों को तद्दीप समझाएंगे, तद्दीप समझाएंगे. भटक
बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी सच्चे अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, की बगिया महकाएंगे। जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, धरती को स्वर्ग बनाएंगे। विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी। అసలు నేను ఈ కవిత విన్నప్పుడు నాకు పులకరించిపోయిందట. ఈ పాట పాడేటప్పుడు కూడా దేశభక్తి ఎలా ఉప్పొంగిపోతుందో మీలో కూడా నేను బాగా గమనించాను. చాలా బాగుంది కదా. बहुत अच्छी कविता है, सुंदर कविता है। अब हम एक बार इसके अर्थ को जान लेंगे. చూడండి, మామూలుగా అర్థం చెప్తాను, తర్వాత ప్రతి పదానికి చూడండి. ఫస్ట్ స్టార్ట్ మనం भारतवासी, भारतवासी मन क्या है? भारत में वास करने वाला, अंटे भारत में रहने वाला। हम कौन हैं? भारत में रहने वाले हैं, हम भारतवासी हैं। इसीलिए दुनिया को पावन हम बनाएंगे। ये दुनिया क्या है? दुनिया मीन्स विश्व, और विश्व को पावन प्रदेश बनाएंगे, जरूर बनाएंगे। మనం భారతీయులు ఈ భారతదేశంలో ఉండే మనం ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక పావనమైన పుణ్యస్థలంలాగా చేస్తామని ఇక్కడ చెప్తున్నారట. ఇంకా ఏం చెప్తున్నారు? ఎట్లాంటి ప్రపంచానికి ఎలాంటి దృశ్యాన్ని చూపిస్తామంటే మన మనసులో ఉందే చూపిస్తాం కదా. ఏముంటుంది మన మనసులో? మనమే శ్రద్ధ. మనసులో ఏముంటుంది? శ్రద్ధ ఉంటుంది. ఇంకేముంటుంది? ప్రేమ్. और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఎక్కడైతే శ్రద్ధ ప్రేమ ఉంటాయో అక్కడ అద్భుతంగా ఉంటుంది. మనం కావాలని ఎక్కడేం చేయగల, ఎక్కడైతే ప్రేమ శ్రద్ధ చూపిస్తామో అక్కడ నిజంగానే వాతావరణం చాలా బాగుంటుందట. చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఇంటికి పిలిచి చక్క ప్రేమగా పలకరించి మీ పట్ల ఆదరణగా ప్రవర్తించారనుకోండి, అసలు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అంటే హ్యాపీ ఫీల్ లాగా అలా ఉంటుంది. అటువంటి దాన్నే మనం ప్రపంచానికి చూపిస్తాము అని ఇక్కడ కవి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఊంచి నీచుగా భేదభావం అంటే వీడు ఎక్కువ వాడు తక్కువ, నేను ఎక్కువ వీళ్ళంతా తక్కువ, ఇట్లా అసలు మన దేశంలో ఉండదు. చూడండి, కావాలంటే మన పల్లెటూరు ఉంది. ఎంత మీ ముందు మీరు చూస్తున్నారు కదా. చూడండి, ఎంత పెద్ద ఆసానమైన రైతునైనా బాబాయ్ అని పిలుస్తారు, తాత అని పిలుస్తారు, మామయ్య అని పిలుస్తారు. వాళ్ళు కూడా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్థాయి ఏంటనే పట్టించుకోరు. ఎంతో ప్రేమగా ఏంట్రా కొడుగా, ఏంట్రా మనోడా, చెప్పడం ఆయనరా, ఏంటమ్మా ఇలా ఎంత చక్కగా పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైంది? ऊंच नीच का भेदभाव नहीं है हमारे बीच में. वो धनवान है, गरीब है, इसका भेदभाव कोई भी हमारे बीच में नहीं जानता. इसलिए हम हमारे ये सुलक्षणों से दुनिया को भी बदल देंगे. क्या करेंगे? ऊंच नीच का भेद मिटा देंगे. అంటే ఆ ఎక్కువ తక్కువ అనే భావనలు మనం శుభ్రంగా పూడ్చిపెట్టేసాం. ఇంకేం చేద్దాం? ఎప్పుడైతే ఎక్కువ తక్కువ అనే భావన పోతుందో ఏమవుతుంది? అక్కడ दिल में प्यार बसाएंगे. ऐसा होगा तो दिल में प्यार बसता है. देख लीजिए, सभी से बंधुत्व मिलाने वाले को सभी
బంధుజన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ఎప్పుడైతే అలా ఆత్మీయమైన అనురాగమైన పిలుపు ఆ భావన మనలో వస్తుందో చక్కటి ప్రేమ అక్కడ ఉదయిస్తుంది. అలా మనలో ఉన్న ప్రేమని ప్రపంచం అంతా కూడా చాటి చెప్తాము అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏంటి, నఫరత్. నఫరత్ అంటే ఏంటి? ద్వేషం. ఆ ద్వేషం ఎలాంటిదంటే కుహాస, పొగమంచు లాంటిది. ఆ పొగమంచు ఏమవుతుంది, అది పోగానే అది వెళ్ళిపోతుంది, అంతం చెప్పడంగా ఉంటుంది. అంటే ఏంటి, మన ముఖం తీసుకుని ముసుగే ఈ ద్వేషము, కోపం, క్రోధం ఇట్లాంటివి ఏవైనా ఉన్నా సరే నిజానికి మన అస్సలు రూపం ఏంటి, ప్రేమ, శ్రద్ధ. ఇదే మన రూపం. కాబట్టి ఈ పట్టిన బూజు, ఈ పట్టిన దుమ్ము, తర్వాత ఈ పట్టిన మంచు అంత తీసేసారు. నఫరత్గా హం తోడ్ కుహాస అమృత రస సరసాయనే. ఇన్ని తీసేసినాక ఇక మిగిలేదక్క ప్రేమే. ఆ ప్రేమే అమృతం. అమృత రసాన్ని అందరికీ కూడా పంచిపెట్టాము. నిరాశ గురికాక. నిరాశ అంటే ఆశ లేదు. ఆశగా అంటే చాలా అందంగా ఉంటుంది జీవితం. చూడండి, మన కలాంజీ ఏం చెప్పారు, కళలు కనండి, నిజం చేసుకోండి, దాన్ని సాకారం చేసుకోమన్నారు. అంటే ఎక్కడైతే ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో అక్కడ మంచి కళలు వస్తాయి. అప్పుడు ఏమైతే ఆ కళలను నిజం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాము, దానివల్ల మన మార్గం సుగమం అవుతుంది కదా. అందుకని ఫస్ట్ ఏం చేయాలన్నా నిరాశ. ఆ నిరాశ అనేది మనం తీసేయాలి. ఏం చేయాలి, దూరంగా దాన్ని పడుకో, నిరాశ వద్దు మాకు పడుకో అని చెప్పాలి. ఆ నిరాశ దుర్భాగ్య అంటే ఫీల్ విశ్వాస జగాయేంగే. ఎప్పుడైతే నిరాశ పోతుందో, నో వి కాంట్ అనే చోట ఎస్ ఐ కెన్ అని అనడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సరే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది చెప్పగలుగుతాం. ఎప్పుడైతే మనం పాజిటివ్గా నేను చేస్తాను అని చెప్తామో అప్పుడక్కడ ఐ తీరుతుందా పని ఖచ్చితంగా అవుతుంది. కళలు కనండి, నిజం చేసుకోండి, సాకారం చేసుకోండి. ఈ కళ ప్రపంచం అంతా కూడా మనం చూపిస్తాం. తర్వాత ఏం చెప్పారు, హం భారతవాసి దునియాకు పావన్ హం బనాయేంగే. ఇంకేంటి, ఎందుకంటే మనం భారతీయులం, మేమే ఈ ప్రపంచాన్ని ఒక పవిత్ర స్థలంగా చేయగలము. చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ప్రతిదానికి ఇక్కడ ఏం రాశారంటే బసాయేంగే, సరసాయేంగే, జగాయేంగే, బనాయేంగే. ఏంటి, చిన్న క్లాసు వాడికి తెలియకపోవచ్చు కానీ ఇవేంటమ్మా షట్కాలాన్ని సూచిస్తాయి. ఈ శబ్దాలు అంటే ముందు ముందు మేము ఇలా చేస్తాము, అర్థమేంటి, ఇప్పుడు అవి లేవలేగా. మనం ఉన్న చోట ఉంటాయి, మనం ఎక్కడ ఇట్లాంటి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉంటాము, ఇవన్నీ అక్కడ ఉంటాయి. కానీ మిగతా ప్లేస్లో ఎలా, అది ప్రపంచం అంతా ఎంత ఉగ్రవాదం ఉంది, ప్రపంచంలో ఎంత నిరాశ ఉంది. ఎన్నో మనం ఆ దృష్టిలో చూడద్దు. చూడకపోయినప్పటికీ మనం పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఏం కనబడుతున్నాయి, అలాంటివి చాలా కనబడుతున్నాయి. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది భారతదేశాన్ని ऊंच नीच का भेद मिटा कर दिल में प्यार बसाना है, पहला वो काम करना है। बाद में नफरत का कुहासा हमें तोड़ना है और क्या करना है, अमृत रस बरसाना है दुनिया में। देखो, हम निराशा दूर भगाएंगे। दूर भगाने पे क्या होता है, सभी के मन में विश्वास जगता है। इस तरह निराशा को दूर भगाकर सभी में विश्वास जगाएंगे, सभी के मन में, क्योंकि हम भारतवासी हैं। दुनिया को పావనం बनाएंगे। ఎంత బాగుంది, పవిత్రంగా ఉంది కదా. ఉండటమే కాదు, నిజంగా ఇది నిజం కూడాను. ఉల్జనంటే ఏంటమ్మా, ఉల్జనంటే చిక్కుల్లో చిక్కు పడిపోయి ఉన్న వాళ్ళు, మరి వాళ్ళకి ఏం తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు ఈ సమస్యగా నేను ఉన్నాను, ఏం చేయాలి. ఎందుకంటే ఎంతో తిరుగుదల వాళ్ళకైనా అటువంటి సమస్యలు కొన్ని వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ తెలివిని కోల్పోతారు, కొంచెం సేపు స్తంభించిపోతారు, వాళ్ళ శక్తిని వాళ్ళు మర్చిపోతారు, ఏం చేయాలి. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, అంటే మనం ఉన్న చోట చీకటి ఉందనుకోండి, మనం ఏం చేయాలి, ఇదంతా చీకటి
చీకటిగా ఉంది అనుకోకూడదు. ఏం చేయాలి? దీపం వెలిగించుకోవాలి. ఆ దీపంలో అన్ని కనపడతాయి, నిజమేంటి అబద్ధమేంటి. లేకపోతే చీకట్లో మనం ఏం చేస్తాం? తాళం చూసి పాము అనుకుంటాం. అదే అక్కడ లైటింగ్ పడింది అనుకోండి, అది పాము కాదు, అది ఓ రస్సీ తెలిసిపోతుంది. అందువల్ల ఏంటంటే నిరాశలో ఉన్నవాళ్ళు, చీకట్లో ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితం నిజంగా నిరాశమయ్యే కాదు. వాళ్ళకి ఏం చేయాలి? మనం ఆ చీకటిని తప్పించాలి, వెలుగు చూపించాలి. అటువంటి పని మన భారతీయులు చేస్తారు. మీ అందరి మనసులు ఒకటయ్యి ఏం పాడుతుందో ఆ పాట ఇక్కడ మనకి నిశంక్ గారు చక్కగా వినిపిస్తున్నారు. చాలా బాగుంది కదా. ఇంకా మనం చెప్పుకున్నాం, నిరాశలో ఉన్న వాళ్ళకి మరి చిక్కుల్లో ఉన్న వాళ్ళకి నిరాశ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏం బ్రెయిన్ పనిచేయదు. ఆ టైంకి కాసేపు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళకి కాసేపు స్తంభించిపోతుందని చెప్తున్నాం. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఏం చెప్తానంటే, నేను మార్పుల్లో నడవకుండా మనసుకి ఎలా నచ్చింది, ఇప్పుడు ఎదురుగా కనపడింది, ఇది కరెక్ట్ ఇదే అనుకుని సరైన మార్గంలో వెళ్ళకుండా ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది, అందరూ అలా ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఏ పరిస్థితిని బట్టి అలా ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం? उनको राह दिखाएंगे. వాళ్ళకి రమ్మని क्या है यहाँ रास्ता है. उनको जो जीवन से रास्ता पे जो जाए हैं उनको सही रास्ता पे ले जाने वाले हम ही हैं. हम भारतवासी. ముందు నుంచి చెప్తున్నాం, నిరాశను వదిలించడానికి ఆశ తీసుకురావాలి. అంటే చీకట్లో వచ్చి వెలుగులోకి తీసుకురావాలి. దోవ తప్పిన వాళ్ళని దోవలోకి తీసుకురావాలి. ఇంకేం చేయాలి? దానికి కావాల్సింది ఏంటి? ఖుషియోంకే దీప్ జలా. మామూలు దీపాలు వెలిగించేది ఖుషియోంకే దీప్ జలా. సంతోషం, ఆనందం అనే దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడు జీవన జ్యోతి జలాయండి. అలాంటి జీవన జ్యోతిని మనం వెలిగిస్తాము. అంటే ఏంటర్థం? అలాంటి అందరి జీవితాల్లో అలాంటి కాంతిని మనం నింపుతాము అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది కదా. ఏంటి? మనమే చేస్తాం. మనమే మన భారతీయులు ప్రపంచానికి నేర్పిస్తున్నాము. ఇక్కడ బగి అంటే అంటే సువాసన వెదజల్లడం. ఏం తోట? ఏం సువాసన? ఇప్పుడు మనకు తెలుసు, మనం ఏమేం తోట పెంచుతుందో తెలుసా? సచ్, అహింస, త్యాగ్, సమర్పణ. ఈ 4 ఉన్నాయి కదా. అసలు దీన్ని మించిన అస్త్రమే దేనికి లేదట. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. సచ్, అహింస, త్యాగ్, సమర్పణ. అసలు అద్భుతమైన మంత్రాలు. ఎక్కడైతే సత్యం మాట్లాడతామో, సత్యవంతంగా ఎక్కడైతే ప్రవర్తిస్తామో, హింసని ఎక్కడైతే ఇష్టపడమో, అహింసావాదులుగా ఎలా జీవిస్తామో, త్యాగం దేనైనా సరే లేనిది ఎదుటి వాళ్ళకు లేనిది మనకున్నది సంతోషంగా ఇవ్వగలుగుతాము. అటువంటి సమర్పణాభావం అన్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ శాంతి వెదజల్లుతాడట. చూడండి, మన వీర్ జవాన్ ఉన్నారు. ఎటువంటి సమర్పణ భావం ఉంది వాళ్ళకి. ఎంతో కష్టకాలంలో కూడా దేశాన్ని ముందుకు నడిపించడానికి మనకు ఒక కోటగోడలాగా, రక్షణలాగా మనం నిలుస్తున్నారు. ఒక పెద్ద కప్పలాగా మనం ఆ రక్షణ లేని తనం నుంచి బయటపడటానికి మనల్ని ఎంత సమర్పణ భావంతో, ఎంత త్యాగభావంతో మనం చూస్తున్నారు. వాళ్ళకనే కాదు, ఈచ్ ఒకసారి మనం ప్రతి ఒక్కరు కూడా ఒక వీర్ జవాన్ లాంటి వాళ్ళు, ఒక సోల్జర్ లాంటి వాళ్ళు. మనకి మాత్రమే ఉన్న వరాలు. ఏ దేశంలో జవాన్స్ ఆ దేశాన్ని కాపాడుతూనే ఉంటారు. కానీ మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లక్షణాలు కలిగిన వీర జవాన్లు. అవునా? మరి చెప్పండి, ఇటువంటి గుణాలు ఉన్నప్పుడు మన భారతదేశంలో వాళ్ళందరికీ అందరికీ అదే పంచుతాం. మన దగ్గర ఏమిటో పంచుతాం. కాబట్టి ఒకవేళ మనకున్న ఒరిజినల్ గుణాలు ఇవే, ఇవి కనుక మనలో కనపడట్లేదు అంటే
మొక్కులు కమ్మినప్పుడు కనిపించడం అంతే. ఇది కూడా అంతే. మన మనసులో మన మన జన్మలో ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి వాడికి ఉండే లక్షణాలు ఇవే. కానీ ఇవి మళ్ళీ కనిపించట్లేదు అంటే ఒక మొక్కు కమ్మేసింది కొన్ని అపోహలతో, ఏదో కొన్ని విరాలోచన వల్ల ఒక మొక్కు కమ్మేస్తుంది, మాయ కమ్మేస్తుంది. ఇలా చెప్పుకున్నట్టు పొగమని చెప్పబడుతుంది. అది మనం తొలగించుకుంటే చాలు, మొక్కుల్లో చీలిపోయిన సూర్యులాగా మన లక్షణాలన్నీ ఇలా ప్రదర్శిస్తాయి. ఎప్పుడైతే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇలాంటి లక్షణాలు ఉంటే అసలు కష్టాలు ఎక్కడ ఉండవు. ప్రతి కష్టాన్ని కూడా, అంటే కష్టాలు ఉండమంటారు, ఏ కష్టాన్నైనా హ్యాపీగా భరించి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? जग के सारे क्लेश, हमारे क्लेश तो मिट जाएंगे, जग के सारे क्लेश भी मिट जाएंगे। जब हमारे क्लेश मिट जाएंगे उसी पद्धति में सभी के क्लेश भी हम मिटा सकते हैं। हमें देख के वे भी उनके क्लेशों को दूर भगा सकते हैं। इस तरह हमने जो शुभ लक्षण है वो सारी दुनिया को प्रेरित करने वाले गुण हैं। हम इस धरती को स्वर्ग बनाएंगे तब हमारे पास एक मंत्र है। वो कौन सा मंत्र है मालूम? అంటే ఏంటి? విశ్వబంధుత్వం. ప్రపంచమంతా కూడా మన బంధువులే అని చెప్పే గొప్ప మూలమంత్రం మన దగ్గర ఉందగా, దాన్ని ప్రపంచంలో అలా వ్యాప్తి చెందిస్తాం. ఈ కవిత వింటున్నంతసేపు మీకు దేశభక్తి మీలో పొంగిపాడడం నేను చూసానన్నా. ఇది ఎంతమంది హృదయాన్ని కనిపిస్తుందో తగ్గించుకునే కాదు, ఇది సత్యం కూడా. కాబట్టి మన భారతీయులు ఈ చక్కటి గుణాన్ని ఎప్పుడు కూడా, మన గుణాలు మనకేమైనా ఆస్తులు ఉన్నాయనుకోండి ఏం చేస్తాం? పెంచి పోషించుకుంటాం. అసలు తరగని సంపద మన దగ్గర ఉంది. దీన్ని ఇంకా ఎప్పుడు కూడా మెరుగు పెట్టుకుంటూనే ఉండాలి. ఆ సంపదే ఈ గొప్ప లక్షణాలు. प्राचीन देश है भारत। क्या है? सन्ना, ये सन्ना शब्द है, ठीक है। प्राचीन देश है, प्राचीन అంటే పురాతనమైన అని మనం చెప్పుకున్నాం కదా. ప్రాచీన్ नया अधुनातन अनस। पुराना नया, ओके ठीक है। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। इकड़ा यहाँ की संस्कृति, संस्कृति और सभ्यता, यहाँ की विलोम शब्द है वहाँ। నేను ఇక్కడ కాలం నిండిపోయిన తర్వాత నేను రాయను, చెప్తాను, మీరా కాలంలో నోట్ చేస్తాను. సంస్కృతి और సభ్యత. ఇక్కడ సభ్యత అంటే సభ్యత అంటే సభ్యమైన ప్రవర్తన. ఇప్పుడు ఈ సత్యవాన్, అహింసావాది, कर्तव्यनिष्ठ, धर्मनिष्ठ, देशभक्त, ఈ శబ్దాలన్నీ కూడా మనం విశేషణంగానూ వస్తుంది. ఈ దేశభక్తి అనేది ఓకే, సంజ్ఞలో కూడా వస్తుంది. పావన భూమి భారతదేశ, పావన అనేది కూడా విశేషమే. ఓకే, ఈ పావన్ని సంధిచ్చేది ఎలా చేస్తారు తెలుసా?
ప్లస్ అన్ భావన. ఇది అయాది సంధి. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. मళ్ళీ చెప్పండి, पावन धाम అంటే విశేషం. पावन ఇంకా ఏం నేర్చుకోవాలి ఇందులో మనం? आज टुडे నేడు ఇస్ దిన్. ఈరోజు ఓకేనా? చూడండి, ఆజ్కి విలోమ శబ్దం ఏంటో తెలుసా? కల్. आज यहाँ का बच्चा बच्चा, यहाँ यहाँ అంటే ఇక్కడ, यहाँ ఇక్కడ హియర్. విలోమ శబ్దం यहाँ అంటే ఇక్కడ. మన తెలుగులో ఏంటి అక్కడ? అక్కడ. దాన్ని ఎలా అంటారు? यहाँ वहाँ. मैं याद कर रही हूँ. మీకు ఇది తెలుసు అయినప్పటికీ కూడా ప్రతి శబ్దాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా చూడాల్సిందే. ఇంకేమన్నాడు? కానల్. ఇంకా కా చెప్పేదే ఉంది, కార్. ఓకేనా? ఇప్పుడు బచ్చా బచ్చా అన్నాం. బచ్చా బచ్చా, బచ్చ అంటే పిల్లలు, అంటే ఒక బిడ్డ. ఈ బిడ్డలో ఉన్నది. ఇలా చెప్పేటప్పుడు బచ్చా బచ్చా అని తెలుసాలి. చూడండి, మీకు ఫస్ట్ పాఠంలో వచ్చింది, ఇంకా ముందు క్లాసుల పాఠంలో కూడా వచ్చింది. ఇలా ఒకే శబ్దాన్ని, ఒకే పదాన్ని మళ్ళీ చెప్తే దాన్ని ఏమంటారు? పునరుక్తి శబ్దం. బహుత్ అచ్చా. పునరుక్తి శబ్దం బచ్చా బచ్చా, పునరుక్తి శబ్దం. बच्चा बच्चा भी इनके मार्ग पर चलता है. मार्ग में दोवा फैक्ट. विश्व शांति व विश्व बंधुत्व. मला ये చెప్పాలి, విశ్వ శాంతి విశ్వ బంధుత్వం ఏంటివి? ये भी विशेषण शब्द है. ओके, ఇప్పుడు ఫస్ట్ స్టాంజా వెళ్దాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ఏంటి మళ్ళీ చెప్పుకుందాం. भारतवासी माने क्या है? भारत में रहने वाला, इंडियन. इंडियंस भारतीय. दुनिया इंदाక విశ్వకి దునియా అని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళా దునియా చెప్పుకున్నాం. విశ్వకి దునియా అయినప్పుడు దునియాకి ఏమవుతుందిరా? విశ్వ. మరి దునియాని విశ్వ అంటారు. ఇంకోటి ఏమంటారు తెలుసా? సంసార్ అంటారు. ఏమంటారు? సంసార్ అంటారు, అంటే ప్రపంచం. ఠీకా? తర్వాత పావన్ చెప్పుకున్నాం. పావన్ అంటే పవిత్రం అని చెప్పుకున్నాం. హోలీ పవిత్రమైన. అంటే తీర్థస్థానం. లేకి
పుణ్యస్థలం. ఒక తెలుగు అర్థం తెలుసుకుంటే సరిపోదు. ఇంకోటి హిందీ అర్థం తెలుసుకోవడం వల్ల మీకు పర్యాయవాచ్య శబ్దాలు అడిగినా, సమానార్థి శబ్దాలు అడిగినా మీకు చక్కగా ఆల్టర్నేషన్ ఇది ఇస్తే ఇది రాయచ్చు, ఇది ఇస్తే ఇది రాయచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా వీటిని నేర్చుకుని తీరాలి. बनाना, तैयार करना, तुम्हें तैयार చేయడం. ఇది పదాలన్నీ मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ठीक है, दिखाएंगे. क्या मन, मन అంటే మనస్సు, ఓకే, మైండ్. इन द हार्ट, मन में श्रद्धा इन द हार्ट, दिल में, అలా ఆ పదాలుగా వాడచ్చు. ప్రేమ్, ప్యార్, अफेक्शन, एफेक्शन, प्रेम. ओके, ठीक है. अद्भुत, विचित्र, आश्चर्यजनक, వండర్ఫుల్, అద్భుతమైన అని చెప్తాం. రియలైజ్ చేయగలసా ఏంటి? ఫస్ట్ నుంచి చూస్తే లుభాతి, లుభానే వాలా అంటే మన్మోహక్ అని వచ్చినప్పుడు మాత్రం అది విశేషణ శబ్దం అవుతుంది. ఓకే, చల్లికర్ అని వచ్చారు. ఇది కూడా క్రియాని. పావందం బనాతే, బనానా, ఇది కూడా క్రియాని. दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఓకే, దిఖానా అంటే చూపించడం, అవునా? దృశ్యం, ఇది కూడా క్రియా శబ్దమే. కొన్ని సమాసాలు వచ్చి, సమాసాలు ఏంటంటే కొన్ని సమాస శబ్దాలు ఉన్నాయి. అలాగే సత్య, అహింస, త్యాగ, సమర్పణ ఇవన్నీ ఉన్నాయి. వీటికి విలోమ శబ్దం కూడా తెలుసుకున్నాయి. యహాకి वहाँ रसस्ती కదా, ప్రాచీన, పురాణ, లయ, అధునాతన. ఓకే, తర్వాత హింస, ఇక్కడ అహింస పెట్టచ్చు కదా, అప్రాచీనం పెట్టకూడదు కానీ అహింస అని పెట్టచ్చు. సత్యం, ఇక్కడ కూడా పర్మిషన్ ఇచ్చేసా, అసత్యం పెట్టుకోండి. ఆజ్, కళ్ళ, ఇంత సూఫీ అని ఉండాలి. ఈ సంత సూఫీ ఏంటో తెలుసా? ద్వంద్వ సమాసం. సంత సూఫీ, ద్వంద్వ. సంత సూఫీ ఏంటో తెలుసా? యుగ్మ శబ్దం, జంట పదాలు అంటారు చూడండి, మంచి చెడు అలా ఉంటాయి కదా, అలాగే యుగ్మ శబ్దం అంటారు కదా హిందీలో. ఈ సంత సూఫీ సాధు సజ్జనులు అని చెప్పి వాడతారని మనం చెప్పుకున్నాం కదా. అందుకని ఇక్కడ ఈ సంత సూఫీ యుగ్మ శబ్దం కూడా. ఇంకోటి ఏంటి? పావంధాం, ఇది కర్మధారయ సమాసం. పావంధాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొన్ని మన సమాసాలు ఏంటనేది 9th క్లాస్లో నేర్చేసుకున్నాం. దాని ఎక్స్ప్లెనేషన్ అదంతా మనం వేరే క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వేరొకటి చెప్పుకుందాం. ఈ పావంధాం అనేది ఏంటంటే కర్మధారయ సమాసం. ఇంకా ఈ పాఠంలో కర్మధారయ శబ్దాలు ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే అద్భుత దృశ్యం, ఇది కూడా అంతే. ఇది చాలా యుగ్మ శబ్దం కూడా. ఊంచ్ నీచ్ అనేది జంట పదం. ఊంచ్ నీచ్, అమృత రస్, ఇది సత్పురుష సమాస్. ఇంకేమున్నాయి తెలుసా? జీవన్ పద్, జ్యోతి, ఇవన్నీ తత్పురుష శబ్దాలే. జీవన్ జ్యోతి, విశ్వ బంధుత్వం. ఓకే, చాలు. మరి త్యాగ సమర్పణ, ద్వంద్వ సమాసం. అయితే ఈ త్యాగ సమర్పణ అనేది ఇక్కడ పక్కన వచ్చాయి కదా విశేషణ శబ్దాలు కూడా. త్యాగ సమర్పణ. ఓకే,
అందులో రాయండి. మీకు పేజీ నిండిపోతే నెక్స్ట్ పేజ్లో రాసుకోండి. ఊంచ్ నీచ్ అంటే చోటా బడా, అమీర్ గరీబ్ అంటే మీరు ఏంటని తెలుసుకున్నారు? ఈ చోటా బడా తీసుకెళ్ళి యుగ్మ శబ్దం వేసుకోండి, అమీర్ గరీబ్ కూడా యుగ్మ శబ్దం వేసుకోండి. ఇంకో పని చేయాలి, మీరు ఏం చేయాలంటే ఈ విలోమ శబ్దం కూడా అయిపోయాయి. ఇగో చోటాకి బడా, అలాగే ఊంచ్కి నీచ్ చేసుకోండి ఇక్కడ. అలాగే అమీర్కి గరీబ్ వేసుకోండి. ఇక్కడ మీరు ఇందులో ఇచ్చిన పదార్థ శబ్దాలతో కాకుండా వీటి అర్థానికి వచ్చే అర్థం ఇచ్చిన శబ్దాలకు వచ్చే గ్రామర్ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోగలరు. అమీర్ గరీబ్, చోటా బడా, ఇక్కడ హై లో, రిచ్ అండ్ పూర్ ఇంగ్లీష్. మరి తెలుగులో పేద ధనిక, అంతర్ మీన్స్ డిఫరెన్స్, తేడా, भेदम, दिल में, हृदय में, इन द हार्ट, हृदयंलो, नफरत, द्वेष, hatred, द्वेष, तोड़ना, खंडित करना, to break, तेंचु, तुमको खंडन करना, अनुदा चुप. कुहासा, कोहरा, हाँ, मिस्ट, होगा मनुष्य, ओके. अमृत, सुधा, अमृत, विश्वास, यकीन, फेथ, नमकम, दृश्य, नजर, नजारा, सीन, सीन, दृश्य, भगाना, दुत्कारना, टू ड्राइव ऑफ, पारगट, मिटाना, बर्बाद करना, नाश करना, टू डिस्ट्रॉय, प्यार, प्रेम, लव, यानी बसाना, ठहराना, to establish, निवसिंपचे, दिल में प्यार बसाना, ओके. नफरत, ठीक है, ये మొత్తం फर्स्ट स्टैंजा అయిపోయింది. उलझन में उलझे लोगों को तथ्यदीप समझाइए. इधर प्रति शब्दाనికి మళ్ళీ అర్థం చూద్దాం. ఉల్ఛన్, ఉల్ఛన్ అంటే సమస్య, ప్రాబ్లం. ఉల్ఛే లోగ్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఉల్ఛన అనే శబ్దాన్ని వాడాలి. ఈ ఉల్ఛన అంటే ఏంటంటే अटक जाना, to get engaged, చిక్కుకున్నట అంటే చిక్కుల్లో చిక్కుకోవడం. उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे. लोग అంటే ఏంటి? लोग जनता, ప్రజలు. ఇక్కడ తథ్యదీప్ అనే పదం వాడాలి. ఇక్కడ తథ్య అంటే ఏంటంటే యథార్థం, తథ్య. రియాలిటీ, యథార్థం అంటే ఏంటంటే రియాలిటీ. రియాలిటీ అంటే ఏంటి? यदार्थम। ओके ठीक है, सद्य देख समझाना। देख माने दिया, ओके लाइट, लाइट। समझाना, जतलाना, मेक टू नो, तेरी
తెలియచెప్పు. ओके ठीक है, पद्धति समझाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. ఇందులో ఈ లైన్లో శబ్దాలు చూద్దాము. రా, रास्ता, वे, दोवा, भटकना. భటకన అంటే మనం ముందు చెప్పుకున్నాం, ఇటు అటు తిరగటం, ఇధర్ ఉధర్ ఘూమనా. ఇధర్ కి విలోమ ఉధర్. అలాగే ఈ ఇధర్ ఉధర్ అనేది యుగ్మ శబ్దం. అలాగే సమాసంలో చూసుకుంటే ఇధర్ और उधर ఏ సమాసం? ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం. ఇధర్ ఉధర్ అండ్ घूमना అంటే టు wander, here and there, అటు ఇటు తిరుగు. దిఖానా అంటే చూపించడం. ఇక్కడ దిఖానా అంటే మళ్ళా క్రియలు చూడండి. సంజానా, దిఖానా, భటకనా ఇవి క్రియా శబ్దాలు. क्रिया शब्द. हम खुशियों के दीप जला जीवन जो जलाएंगे. ఇక్కడ जलाना, जलाना అంటే వెలిగించడం, ప్రజ్వలిత करना, to lit. श्रद्धा, मन में श्रद्धा और प्रेम का. श्रद्धा అంటే ఏంటి? भक्ति, डिवोशन. अला सच, अहिंसा, त्याग, समर्पण की बगिया महकाएंगे. ఈ శబ్దాలకు కూడా మనం కొంచెం అర్థాలు తెలుసుకుందాం. బగియా, బగీచా, తోట, గార్డెన్. మూలమంత్రం, మూలతత్వం అంటే కీనోట్ అంటే మూల మంత్రము. మెహకానా, మెహకానా అంటే ఏంటంటే సువాసిత్ కర్నా. మేక్ పెర్ఫ్యూమ్, సువాసింప చేయడం. बनाना, निर्माण करना. shall build, तैयार చేయడం. नफरत, घृणा, hatred అంటే ఏవగిలి, ఇంకా దాని మీద అసహ్యం కలగడం అట్లా. సమర్పణ, సౌంపన, హ్యాండ్ ఓవర్ అప్పగించటం. నఫరత్గా హం తోడుగా ఉహాస అని ఒకటి చెప్పారు, అమృత సరసాయి అని చెప్పారు. నెక్స్ట్ క్లేశంకు దూర్ భగాయంగే అని కూడా చెప్పారు. సరే చూడండి, కొన్ని పర్యాయవాచ్య శబ్దం నేర్చుకుంటాం. పర్యాయవాచ్య శబ్దం ఏంటంటే దిల్. ठीक है, दुनिया, संसार, विश्व, प्रेम, प्यार, स्नेह. दीप, दिया, चिराग, कुहासा, ओस, कोहरा. नफरत,
द्वेष, घृणा, अमृत, सुधा, पीयूष, पद, रास्ता, मार्ग, भेद, अंतर, फर्क, श्रद्धा, लगन, भक्ति, पावन, पवित्र, शुद्ध, धरती, पृथ्वी, जमीन। नेक्स्ट बगिया, बगिया మన తోటని చెప్తున్నాం కదా, बगिया అంటే बगीचा, उपवन रास्ता। वचन को देखिए, वचन मैं, हम भारतवासी, यहाँ एक वचन और यहाँ बहुवचन है ना। हम भारतवासी है, ये हम में क्या है, सर्वनामिक शब्द है। हम, मैं, बहुत अच्छा। मैं का बहुवचन हम, ठीक है। आशा, आशाएं, दीप, दीप, उलझन, దీనికి వచన మారదు, ఉల్झन, దీనికి బహువచనం కూడా ఉల్झन, ఇట్లా యహ్, ये ఏంటి, ये भी सर्वनामिक शब्द है। तथ्य, तथ्य यह शब्द भी नहीं बदलेगा, वचन बदलने पर भी यह शब्द भी नहीं बदलेगा। भेद, भेद, राग, क्लेश, క్లేష్। మరి ఇంకో విషయం, ఈ క్లేష్ అంటే కష్టాలని కూడా అంటుంది, ठीक है। मंत्र, मंत्र, दिल, दिल, गुण। చూడండి, ఫస్ట్ చెప్పింది ఏకవచన शब्द है और ये बहुवचन शब्द है, ठीक है। खुशी, खुशियाँ, వికారార్థం ఇయాగా మారుతుంది బహువచనంలోకి వచ్చినప్పుడు। खुशियाँ, संस्कृति, संस्कृतियाँ, सभ्यता, सभ्यताएं, ठीक है। ఇంకోటి భావన, అకారాంతం ఎలా మారుతుంది, ఏగం, भावनाएं, ठीक है। वचन भी पूरे हो चुके हैं, देख लीजिए। अब हम विलोम शब्द देख लेंगे। इधर उधर, आशा, निराशा। నిరాశకి సంధి విచ్చేది ఏంటి చెప్తుంది, నిరాశ ఏంటి, నిహి ప్లస్ ఆశ, నిరాశ। మరి ఇది ఏ సంధిగా, ఇది
विसर्ग संधि। संधि विच्छेद सद्गुण అనేది చెప్పుకున్నాం ఎలా सद्गुण सत प्लस गुण सत प्लस गुण सद्गुण ఇది వ్యంజన సంధి పరమాత్మ పరమాత్మ పరం ప్లస్ ఆత్మ ఇదేంటో తెలుసా దీర్ఘ సంధి ఏంటిది दीर्घ संधि ओके विलोम शब्द पूछ स्वर्ग धरती को स्वर्ग बनाएंगे और स्वर्गानिकी विलोम में చెప్పగలరు కదా बहुत अच्छा नरक स्वर्ग का विलोम शब्द क्या है नरक सत्य असत्य बंधुत्व ఎక్కడొచ్చింది విశ్వ బంధుత్వ का मूल मंत्र हम అని పాడుకున్నాం మనం అందులో बंधुत्व ఈ बंधुत्व की विलोम शब्द क्या है इसका शत्रुत्व ओके ना शत्रुता अमृत ఏముంది అమృతానికి విలోమం अमृत विष ओके इंदुलो क्रिया शब्द మనం ఇందాక భటకన समझना दिखाना చెప్పుకున్నాం ఇంకా ఉన్నాయి महकाना बहुत अच्छा महकाना और एक क्रिया शब्द है यहाँ बनाना मिटाना सरसाना ये सारे शब्द क्रिया शब्द हैं ये क्या है अमृत और विष दूर पास అంటే దూరం దగ్గర जीवन मरण श्रद्धा हम सभी जानते हैं अश्रद्धा बहुत अच्छा हिंसा अहिंसा इस कविता में अहिंसा शब्द आए इसके लिए अहिंसा के लिए हिंसा और हिंसा के लिए अहिंसा यहाँ अहिंसा में आ क्या है बता दीजिए आ उपसर्ग है धरती धरती अंटे धरती क्या है धरती भूमि है भूमि का विलोम शब्द क्या है आकाश धरती आकाश इंकोटी आकाश की इंकोट पर्यायवाची शब्द తెలుసా మీకు దాన్ని ఏమంటారంటే आकाश का पर्यायवाची शब्द है नभ प्रेम प्रेम का विलोम शब्द क्या है द्वेष द्वेष माने क्या है नफरत बहुत अच्छा विश्वास अविश्वास यहाँ अविश्वास में उपसर्ग क्या है अविश्वास में उपसर्ग यहाँ भी उपसर्ग आ है बहुत अच्छा तोड़ना टेम्पर इधर विलोम शब्द है जोड़ना कलपट बहुत अच्छा इंदाక చెప్పుకున్నాం प्रेम की द्वेष नफरत అలాగే प्यार प्रेम की पर्यायवाची शब्द
पर्यायवाची शब्द है प्रेम, प्यार। अब प्रेम का विलोम शब्द क्या है? द्वेष, घृणा, द्वेष, घृणा। बहुत अच्छा। त्याग, त्याग అంటే అదొకసారి జరిగిన వదిలేసి त्याग మరి విలోమ శబ్దం ఏంటి? त्याग, स्वार्थ, जलाना, बुझाना। అంటే జలానా అంటే వెలిగిస్తాం, మరి बुझाना అంటే आर्पवेश। बहुत अच्छा। अब हम समाज की ओर जाए। यह क्या है? देशभक्ति। इसका विग्रह वाक्य क्या है देशभक्ति का? देश के लिए भक्ति। बहुत अच्छा विद्यालय, देश के लिए भक्ति। बता दीजिए एक कौन सा समास है? हाँ, सही कहा तुमने, तो तत्पुरुष समास है। तत्पुरुष ठीक है। और एक शब्द का समास जान लेंगे। ये क्या है? विश्व शांति। इसका विग्रह वाक्य तुम्ही को बताना पड़ेगा मेरे चपंडी। विश्व के लिए शांति, विश्व शांति, विश्व के लिए शांति। बता दीजिए आप एक कौन सा समास है? सॉरी, उपसर्ग में आया है विश्व के लिए शांति। कौन सा समास है? विश्व शांति, तत्पुरुष समास है। कौन सा समास? तत्पुरुष समास। बहुत अच्छा। अब हम कुछ शब्दों का परिचय जानेंगे। यह क्या है? संस्कृति। परिचय क्या है? मूल शब्द के अंत में जोड़ने वाला परिचय है। संस्कृति, इसमें संस्कृत में सीरी मूल शब्द संस्कृत है, उसको ये जोड़ा गया। ये परिचय यहाँ ये बहुत अच्छा। सभ्यता, मैंने क्लास में చెప్పుకున్నాను सभ्यता మరి దీనికి పరిచయం తా। बहुत अच्छा। अब मीठा इसका परिचय क्या है? इसमें जो परिचय शब्द है बता दीजिए। इस शब्द में प्रत्येक भाग है कर। बहुत अच्छा। अब उपसर्ग की ओर भी जाएंगे। यहाँ उपसर्ग अहिंसा आ, बहुत अच्छा। अविश्वास आ, और निराशा निर, बहुत अच्छा। परमात्मा, इसका भी उपसर्ग क्या है? परमात्मा। परम प्लस आत्मा संधिविच्छेद में परम प्लस आत्मा आता है। ये उपसर्ग परम, परम आत्मा के प्रथम भाग उपसर्ग है। अच्छा बच्चों, जान लिया है ना? समझ में आया है ना? कैसा है पाठ? हाँ, तो बहुत अच्छी तरह समझे हो। बहुत अच्छा। ये इसमें जो विशेषण शब्द आने हैं वो विशेषण को तत्सम तद्भव शब्द भी इसमें तत्सम और तद्भव शब्द भी है। सत्य,
इसका तद्भव शब्द है प्यार, ऊंचा, ऊंच, बहुत अच्छा। ज्योति, ज्योत। और एक शब्द है दीप, ये दीप का तद्भव शब्द है दिया। विशेषण एक पट्टी इस भाग को छोड़ दिए। देख लीजिए इस पाठ में जो जो विशेषण शब्द आए हैं उन्हीं को यहाँ भरिए। ये तुम्हारे लिए गृह कार्य है। जल्दी से इन सभी को समझकर पढ़ के आइए और स्वतंत्र रूप से लिखने की प्रयास करें। प्यारे बच्चों, अब हम इस पाठ का सारांश जानेंगे। पहला पॉइंट, भारतवासी दुनिया को पावन धाम बनाने की क्षमता रखते हैं। భారతీయులు ప్రపంచాన్ని పుణ్యధామంగా స్వర్గధామంగా చేయగలిగిన అర్హత పొందున్నారు। ओके, भारतवासियों में श्रद्धा और प्रेम, भ्रातृभावना जैसे अद्भुत गुण मौजूद हैं। ఎందువల్ల కలిగి ఉన్నారు వీళ్ళకే ఎందుకుంది? ఎందుకంటే శ్రద్ధ, ప్రేమ, భ్రాతృభావన అంటే ఏంటి? అందరూ మా అన్నదమ్ములే అనుకునే భావన, ఇలాంటి అద్భుతమైన గుణాలు భారతవాసుల్లోనే ఉన్నాయర్రా। जिनसे वे संसार को स्वर्गसम बनना चाहते हैं। మరి ప్రపంచాన్ని స్వర్గంలాగా తయారు చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు। थर्ड पॉइंट, भारतवासी ऊंच नीच का भेद मिटाकर संभावना को जागृत करना चाहते हैं। ఇంకా ఏం చేయాలనుకున్నారు వీళ్ళు భారతవాసీలు? ऊंच नीच का भेद मिटाना चाहते हैं और समभावना को జాగృత్ కన్నా చాహతే హై। ఎక్కువ తక్కువలు ఏం లేవు, అందరూ సమానమే అనే భావనని ప్రపంచం మొత్తం కూడా వ్యాపింపచేస్తున్నారు వీళ్ళు। నెక్స్ట్ పాయింట్, भारतवासी उलझन में उलझे लोगों को, जीवन से भटके लोगों को सही मार्गदर्शन से खुशियाँ बांटना चाहते हैं। ఇంకేం చేస్తున్నారు ఈ భారతీయులు? भारतवासी उलझन में उलझे लोगों को, जीवन से भटके लोगों को सही मार्गदर्शन करके खुशियाँ बांटना चाहते हैं। అంటే మరి దోవ తప్పిపోయిన వాళ్ళని, అంటే సరైన మార్గంలో లేని వాళ్ళని మంచి మార్గదర్శకత్వం ఇచ్చి గైడింగ్ చేసి, ఇదిగో ఇలా ఉండాలి, సరైన వాళ్ళంటే మా భారతీయుల్లా ఉండాలి అని చెప్పకుండానే చేసి చూపిస్తూ అందరికీ నేర్పించాలి, ఆనందాన్ని పంచాలి అనే ఒక గొప్ప నిర్ణయంతో నిశ్చయంతో ఉన్నారరా। संसार में व्याप्त नफरत को दूर कर सत्य, अहिंसा, त्याग, समर्पण की भावनाओं के द्वारा दुनिया को पवित्र भूमि बनाना चाहते हैं। ఇంకా ఏం చేయాలనుకున్నారు? ఈ ప్రపంచం అంతా నిండిపోయింది, ద్వేషంతో నిండిపోయింది చాలా చోట్ల। మరి ఏం చేయాలి? इस नफरत को दूर करना है पहला, ये दूर करके और क्या व्याप्त कर लेंगे? सच, अहिंसा, త్యాగ్, సమర్పణకి భావనాయి। ఇంకా చెప్పుకున్నాం కదా, చాలా గొప్ప భావనలు అవి ఏంటి? సత్యము, అహింస, త్యాగము, సమర్పణ భావం అన్నమాట। ఇవన్నీ కూడా వీటన్నిటితో ప్రపంచాన్నే ఒక పవిత్ర ధామంగా తయారు చేయాలని వీళ్ళ సంకల్పం। ठीक है, वसुधैव कुटुंबकम की भावना को जागृत कर विश्व बंधुत्व की भावना को दुनिया में फैलाना चाहते हैं। వసుదైవ కుటుంబకం అంటే ఏంటి? ప్రపంచమంతా నా కుటుంబమే, జగమంతా నా కుటుంబమే, ఈ భావనని మేల్కొల్పాలి ప్రతి వాళ్ళలో।
నా ఇల్లు, నా పిల్లలు, ఇక్కడి నుంచి నా ఊరు, నా జిల్లా, నా మండలం, నా ప్రాంతం, అలాగే నా రాష్ట్రం, ఇలాగే నా దేశం, లాగా నా ప్రపంచం, ఇదంతా నాదే, మేమే ఇదంతా ఎక్కడున్నా అంటే ఈ అందరిలో కూడా ఆత్మస్వరూపాన్ని చూడటం. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా, అలాగే మనలాగే అందరూ కూడా అదే సంతోషం పొందాలని ఈ భారతీయుల భావన. అదే దునియా మే ఫైలానా చాతే హే, ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయించాలని అనుకుంటారనమాట. వసుదైవ కుటుంబకం, सर्वे जना सुखिनो भवन्तु। ठीक है। और 2 पॉइंट्स हैं। भारतवासी नफरत रूपी कुहासा अर्थात घृणा, ईर्ष्या जैसी भावनाओं को दूर करते हैं. చూడండి, అసలు ఇది ఎంత మంచి విషయం. ఈ భారతీయులంతా ఎలాంటి వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళర్రా. మరి ద్వేషం అనే పొగమంచుని, అంటే ఇక్కడ ద్వేషం అంటే ఏంటి? ఈర్ష్య, అసూయ, వీటితో ఎదుటి వాళ్ళ మీద కలిగే భావన అన్నమాట, అసహ్యంతో కూడిన భావన. ఓకేనా? అలాంటివన్నీ కూడా ఎవరిలో ఉన్నా సరే వాళ్ళ ప్రవర్తనతో వాటిని మార్చి పడేస్తారు. ఎలా మారుస్తారు చెప్పుకున్నాం మనం. సచ్, అహింస, త్యాగ్, సమర్పణ్, ఈ భావనలు మనకు ఉన్నాయి కదా. ద్వేషం ఒక్కటి లేకుండా మనం ఈ భావనలతో ప్రవర్తించడం వల్ల ప్రపంచం అంతా కూడా చక్కగా ఇలాంటి ద్వేష భావనలన్నీ తొలగి ఇలాంటి మంచి భావనలు వ్యాప్తి చెందుతాయన్నమాట. और एक पॉइंट है, भारतवासी निराशा को दूर भगाकर लोगों में आशा का संचार करना चाहते हैं. అసలు ఇది ఎంత మెయిన్ గొప్ప పాయింట్ అంటే, ప్రపంచంలో ఉన్న నిరాశ అంతా వీళ్ళు పోగొట్టేస్తారట, ఆశని వ్యాప్తి చేస్తారట. ఎలా? అసలు మనలో నిరాశ ఉంటే మనం చుట్టూ నిరాశ వ్యాప్తి చేస్తాం. కానీ ఆల్వేస్ ఎలా ఉంటారంటే, ఆశతో జీవించడంలో అందమెంతో ఉందిలే అన్నట్టు చాలా ఆశగా ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుంది, ఇదే అందరికీ నాకు జరిగిన మంచి ప్రపంచం అంతా కూడా జరుగుతుంది అనే భావనలో మన భారతీయులు ఉండటం వల్ల వీళ్ళ భావాలే అందరిలో కూడా వ్యాప్తి చెందుతాయి. इसी तरह सारी दुनिया स्वर्गधाम बन जाती है.